హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉన్నామండి. రావులపాలెంలో పీజే రెస్టారెంట్లో ఉన్నాం. అయితే ఇక్కడ చికెన్ మేళా ఏర్పాటు చేశారండి. చికెన్ అండ్ ఎగ్ మేళా ఏర్పాటు చేశారు. చికెన్ తినడం వల్ల ఏ ప్రాబ్లం లేదు, అలాగే ఎగ్ తినడం వల్ల ఉడికిన గుడ్డు తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, పాలు గుడ్డు తింటే పిల్లలు హెల్తీగా ఉంటారు అనే అవగాహన సదస్సు ఏర్పాటు చేశారండి. నమస్తే అండి, నా పేరు అవినాష్ అండి. నేను రావులపాలెం కోనసీమ అంబేద్కర్ జిల్లా రావులపాలెం నుంచి మాట్లాడుతున్నానండి. నాది చికెన్ షాప్ అండి. గత 20 రోజులుగా కూడా మన చికెన్ మీద ఉన్న అపోహలతో జనం చికెన్ కన్జంప్షన్ తగ్గించారండి. ఇటువంటి విపరీతాల వల్ల వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారని ఈరోజు వెన్కాప్ చికెన్ మరియు నెక్ సంస్థ వాళ్ళు కలిపి ఈ చికెన్ అండ్ ఎగ్ మేళా జరిపించడం జరుగుతుందండి. వారి సహకారంతో మేము ఇది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మేము అనుకున్న దాని మీద జనం బాగా స్పందించి చాలా చక్కగా తింటున్నారు, అలాగే తిన్నది బాగుందని కూడా అంటున్నారు. దీనివల్ల ఎవరికి ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉండవు. మనకి ఈ బర్డ్ ఫ్లూ అనేది కేవలం పక్షులకి మరియు బయట పక్షులకు వచ్చేదే తప్ప మన కోళ్ళకి అంత ఇబ్బంది లేదండి. ఇది ఒక జ్వరం లాంటిది అని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. ఇది మన పెద్ద పెద్ద సంస్థలు మరియు మన సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఇలాంటి మేళాలు కండక్ట్ చేసుకోమని. ఇవి అన్ని రకాలుగా చేసి వాళ్ళు టెస్టులు చేసి అన్ని రకాలుగా చేసి అందరూ తినొచ్చని చెప్పారు. కాబట్టి మనం 70, 80, 90, 100 డిగ్రీల్లో వండుకున్న ఈ చికెన్ కానీ కోడిగుడ్డు కానీ మన ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదు. ఒకవేళ ఎటువంటి దాంట్లో వైరస్ లాంటివి ఉన్నా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేది అది మొత్తం ఎటువంటి వైరస్ అని చచ్చిపోద్ది. కాబట్టి చికెను గుడ్డు డైలీ తీసుకోవడం చాలా మంచిదండి. గుడ్డు రోజుకోటి తీసుకోవాలండి. చికెన్ వారానికి 3 రోజులు తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలియచేయడానికి ఈరోజు అవగాహన సదస్సు అనేది వెన్కాప్ వారు మరియు వెంకటేశ్వర హెచ్చరీస్ వారు మరి కోడిగుడ్డు సంస్థ వారు నెక్ వారు కలిపి ఈ మేళా అనేది జరపడం జరుగుతుంది. దీనికి వచ్చిన స్పందన చూసి మాకే చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా జనం అందరూ కూడా మా వ్యాపారాలు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదములు అండి. బర్డ్ ఫ్లూ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదండి. చికెన్ తినొచ్చు, నిర్భయంగా తినొచ్చు. చికెన్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం అండి, రావులపాలెం ప్రజలందరికీ నమస్కారం. నా పేరు విజయభాస్కర్ అండి. రాజమండ్రి బ్రాంచ్ వెంకటేశ్వర యాక్సిస్ ప్రైవేట్ లిమిటెడ్ నందు మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రావులపాలెం నందు చికెన్ మేళా నిర్వహించడం జరిగింది. చికెన్ మరియు గుడ్డు మేళా నిర్వహించడం జరిగిందండి. ఇది ఎందుకంటే ప్రస్తుత 25 రోజుల నుంచి కూడా ప్రజలందరూ కూడా బర్డ్ ఫ్లూ అనే వైరస్తో భయపడుతూ చికెన్ మరియు కోడిగుడ్డు తినడం మానేశారు. ఇది ప్రజలకు మనుషులకు ఎటువంటి హాని చేయదు. ఈ వైరస్ మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన నివేదిక ప్రకారము 70 డిగ్రీల సెల్సియస్ పైన కన్నా టెంపరేచర్లో మనం ఉడికించి చేయడం వల్ల ఏ వైరస్ బతికిండి ఉండదండి. ఈ ప్రస్తుతం మనం వంటకాల్లో 80 డిగ్రీల పైన మనం వండుకుంటూ జరుగుతుందండి ఇది. సో ఈ వైరస్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ టెంపరేచర్లో బతికుండే అవకాశం లేదు. ప్రజలందరూ కూడా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా చికెన్ మరియు కోడిగుడ్డు తినడానికి ఎటువంటి సంకోచం చేయక్కర్లేదండి. ఈరోజు రావులపాలెం గ్రామంలో 2 పాయింట్లలో మనం చికెన్ మరియు కోడిగుడ్డు మేళా నిర్వహించడం జరిగింది. ఒకటి అంబేద్కర్ పార్కు దగ్గర మరియు బలరామరెడ్డి గారి హాస్పిటల్ రోడ్లో 2వ పాయింట్ జరగడం జరిగిందండి. పీజే రెస్టారెంట్ దగ్గర. ఈరోజు ఈ 2 పాయింట్లలోనూ కూడా ప్రజలందరి దగ్గర నుంచి కూడా అద్భుతమైన స్పందన లభించిందండి. ప్రజలందరూ కూడా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా మంచిగా కోడిగుడ్డు చికెన్ మరియు తింటున్నారు. దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదండి. ప్రజలందరూ చికెన్ మరియు కోడిగుడ్డు తినవచ్చు. ఇది తక్కువ రేట్లో వచ్చే ఎక్కువ ప్రోటీన్ ఉండే పదార్థం కాబట్టి తప్పకుండా అందరూ కూడా మంచిగా తినవచ్చండి. దీంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు. రావులపాలెం గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. అందరికీ ముందుగా నమస్కారం అండి. గత 20 రోజుల నుంచి జరుగుతున్న ఈ బర్డ్ ఫ్లూ అని చెప్పి అపోహ ఏం లేదండి, అది అపోహ మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నిర్భయంగా ఈ గుడ్లు చికెను
తినొచ్చు. దీనివల్ల మన మనుషులకి ఎటువంటి హానికరం లేదు. ఇది బర్డ్కే తప్ప మనుషులకు వరకు రాదు. అయినా ఇది 70 డిగ్రీల సెంటిగ్రేడ్తో మనం ఉడికించిన ఎడల అందులో ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా చనిపోతే తప్ప మన వరకు ఏమి మన దరి చేరదు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు నిర్భయంగా చికెను ఎగ్స్ తినొచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో 2 ప్లేసుల్లో చికెన్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ చికెన్ మేళాకి జనం కూడా భారీగా జనం వచ్చారు. కానీ జనం అపోహ పడుతున్నారు చికెన్ తినవద్దు, గుడ్డు తినవద్దని. కానీ ఎవరు ఏ అపోహలు పెట్టుకోవద్దు. చికెన్ కానీ గుడ్డు కానీ మనం బాగా తినొచ్చు. మనకి గవర్నమెంటే చెబుతుంది తినవచ్చని. మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బర్డ్ ఫ్లూ అనే ఏ కోళ్ళపారాల్లోనే జరగడం లేదు, వ్యాధే రాలేదు. మనం చికెన్ అయితే బాగా తినొచ్చు. ఎవరు ఏ అపోహలు పెట్టుకోవద్దు. రావులపాలెం పీజే రెస్టారెంట్ ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ ఈ చికెన్ ఐటమ్స్ సంబంధించి ఎన్ని రకాల వెరైటీస్ ఉండాలో అన్ని రకాల వెరైటీస్తో పాటు ఎగ్ కూడా ఇక్కడ బాయిల్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రజల్లో ఒక అవేర్నెస్, అంటే చికెన్ ఎక్కువగా బాయిల్ చేసి కుక్ చేయటం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదని ఒక అవేర్నెస్ అనేది తీసుకొచ్చారు. అది వాస్తవం. నేను అంటే ఇక్కడ మేళాన్ని ఇక్కడ కాదు, కానీ గత 1 వీక్ నుంచి కూడా నేను చికెన్ తింటున్నాను, నాకేం కాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిది అని ఒక అవేర్నెస్ రావడం కోసం ఇది మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను చికెన్ లవర్గా నేను చెప్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో భారీ ఎత్తులో చికెన్ మేళా పెట్టారు విహెచ్ఎల్ కంపెనీ వారు. దానికి అనిల్ కుమార్ కూడా ఇప్పుడు ఇచ్చేశారు. భారీ ఎత్తున జగన్ ఎగబడి తింటున్నారు. కానీ గుడ్లు చికెను బాగా వేడి చేసి తినడం వల్ల ఏ ఇబ్బంది లేదు. వైరస్ను పుకారు పెట్టారు. జిల్లా అంతా ప్రతి ఒక్కరు తింటున్నారు. వెనక మరియు నెక్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చికెన్ మేళాకు చాలా జనం అనేది రావడం జరిగింది. మనకి ఇలా రావడంలో ఏంటంటే చికెన్ మరియు మనం ఎక్కువ ఉడికించి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని, దాంతోపాటు మనం రోజుకి కోడిగుడ్డు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటామని, మన కోనసీమ జిల్లాలో ఉన్న ఈ బ్లూ బర్డ్ అనేది వైరస్ ఉందని చాలామంది అపోహ చెందుతున్నారు. కానీ ఇప్పుడు మనం చికెన్ చాలా ఉడికించి తినడం వల్ల మనకి అలాంటివి ఏమి ఉండవు. మనకి ఈ కోనసీమ జిల్లాలో అనేది ఏమీ అలాంటివి లేవు. గుడ్లు కానీ పాలు కానీ దీంట్లో పోషకాహారం బాగా ఉంటుంది. కాబట్టి ఇది ఏదో అపోహగా ఏదో తినకూడదని పెట్టారని ఎవరు తినకుండా ఇది అవుతున్నారు. కానీ చాలా బాగా ఈ 2 తినాలి చాలా బాగా. కానీ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ తినమని ప్రోత్సాహం చేస్తున్నారు. మీరు కూడా తినండి. తిని బాగా అన్నీ కూడా విటమిన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంగా ఉండండి. నమస్తే సార్, నా పేరు అవినాష్ అండి. నేను రావులపాలెం కోనసీమ అంబేద్కర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు ఈ వెన్కాప్ చికెన్ మరియు నెక్వారు ఆధ్వర్యంలో ఈ చికెన్ మేళా అనేది జరపడం జరుగుతుందండి. ఈ చికెన్ మీద గత 20 రోజులుగా ఉన్న అపోహలన్నీ పోగొడటానికి చికెన్ మేళా అనేది పెడతాం జరిగిందండి. ఈ గత 20 రోజులుగా ఈ జనం ఎవరైతే ఈ చికెన్ మరియు ఎగ్ తింటలేదో వీళ్ళందరూ తినాలి అని ఒక ప్రోత్సహించే కార్యక్రమేనండి ఇది. దీనికి వెన్కాప్ చికెన్ వారు మేనేజర్ గారు మరియు మా కోల్డ్ వ్యవస్థ స్థాపకులైన అంజుబాబు గారు, కొండలరావు గారు, వెంకటరావు గారు ఇలాంటి వాళ్ళు మరియు హోటల్ ఆధ్వర్యంలో
ఈ అనిల్ గారు అనే వ్యక్తి కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల వన్ కప్ చికెన్ తరఫున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగిందండి. దీనికి మేము అనుకున్న దాని మీద కూడా బాగా జనం ఎంతో బాగా స్పందించి వీళ్ళు ఎగ్ మరియు చికెన్ తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా కస్టమర్స్ అందరూ మా వ్యాపారాలకు ప్రోత్సహిస్తూ సహకరించాలని కోరుకుంటూ నమస్కారం అండి. వేలాది సంఖ్యలో ప్రజలు వచ్చారండి. కోనసీమ జిల్లా ప్రజలందరూ రావులపాలెం చేరుకొని ఇష్టంగా చికెన్ పకోడీ అలాగే కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇష్టంగా తిన్నారు. అయితే చికెన్ బాగా ఉడికించి తింటే ఏ ప్రాబ్లం ఉండదు, అందుకే ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారండి. ఇష్టంగా తిన్నారు ప్రజలందరూ. కానీ చికెన్ తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం అనే అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేశారండి. చాలామంది చికెన్ ఇష్టంగా తిన్నారు, గుడ్లు తిన్నారు, పకోడీ తిన్నారు. చాలా సంతోషంగా ఇక్కడ రావులపాలెం ప్రజలందరూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్